మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వచ్చిన పెద్ది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ రోజే ఏకంగా 135 కోట్లు కొల్లగొట్టి రికార్డుల సునామీ క్రియేట్ చేస్తుంది. మూవీ థియేటర్స్ అన్ని జాతరలా మారిపోయాయి. అంత హ్యాపీ అనుకుంటున్న టైంలో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో క్రేజీ కాంట్రవర్సీ వైరల్ అవుతోంది. మూవీ హిట్ అయినా సరే హీరోయిన్ జాన్వీ కపూర్ చుట్టూ ఇప్పుడు నెగిటివిటీ నడుస్తోంది. అసలు ఏం జరిగింది? ఐకానిక్ యాక్ట్రెస్ శ్రీదేవి కూతురికి టాలీవుడ్ లో వరుసగా ఇలాంటి షాక్స్ జరుగుతున్నాయా? ఈ 2026లో కూడా మన ఇండస్ట్రీ ఇంతేనా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రమోషన్ టైంలో జాన్వీ కపూర్ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో ఏం చెప్పిందో గుర్తుంది కదా. పెద్ది సినిమాలో తన క్యారెక్టర్ పేరు అచ్చి అన్నమాట. అందరినీ శాసిస్తూ కాస్త పొగరుతో ఫుల్ డామినేటింగ్ అండ్ హుషారైన పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ అని బిల్డప్ ఇచ్చింది. పైగా తన ఎంట్రీ సీన్ కూడా హీరో రేంజ్ లో భారీ సెటప్ తో ఉంటుందని తెగ మురిసిపోయింది. క్యారెక్టర్ కోసం తనేం పెద్దగా రీసెర్చ్ చేయలేదని, డైరెక్టర్ బుచ్చిబాబు ఏం చెప్తే అది బ్లైండ్ గా ఫాలో అయిపోయిందని చెప్పేసింది. 3 days ముందే డైలాగ్ పేపర్ ఇచ్చేవాళ్ళు కాబట్టి ప్రాబ్లం పెద్దగా లేదట. కట్ చేస్తే థియేటర్లో సీన్ రివర్స్ అయింది. జాన్వీ కపూర్ చెప్పిన ఆ పొగరు, ఆ డామినేషన్ ఎక్కడా కనిపించలేదు. పల్లెటూరు పిల్లే కావచ్చు, కానీ ఆ పల్లెటూరులో ఏ అమ్మాయి అయినా నడ్డి విరుచుకొని అందాలు చూపిస్తుందా? సినిమాల్లో జాన్వీ కపూర్ యాక్టింగ్ కంటే ఆమె చేసిన ఎక్స్పోజింగ్, గ్లామర్ షోనే హైలైట్ అయి కూర్చుంది. దాంతో అటు నార్త్ ఆడియన్స్, ఇటు సౌత్ నెటిజన్స్ జాన్వీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నావు జాను అంటూ ట్యాగ్ చేసి పోస్టులు కూడా పెట్టేస్తున్నారు. అయితే ఆడియన్స్ నుంచి ఇంత నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందని తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఒక మంచి సరదా లవ్ స్టోరీని చూపించాలనేదే తమ ఉద్దేశమని చెప్పుకొచ్చాడు. ఈ ట్రోలింగ్ ని, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో పాత్రలను, సీన్స్ ని తెరకెక్కించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటామని, ఇకపై అలాంటి సీన్స్ ఆడియన్స్ కి నచ్చేలా ప్రజెంట్ చేస్తామని ప్రామిస్ చేశారు. కానీ ఇక్కడే ఒక బిగ్ క్వశ్చన్ రేజ్ అవుతోంది. బుచ్చిబాబు రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉంటాను అంటున్నాడంటే ఇప్పుడు పెద్ద సినిమాలో ఆ తప్పు చేసినట్లే కదా అని నెటిజన్లు స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా ఇది తప్పును ఒప్పుకున్నట్లే కదా. మరి ఇప్పుడు రాబోయే రోజుల సంగతి సరే, ప్రజెంట్ ఈ సినిమాలో జాన్వీ కపూర్కి జరిగిన అన్యాయం సంగతి ఏంటి? సినిమా అంతా గ్లామర్ షోతోనే నింపేసి ఇప్పుడు హర్ట్ అయిన జానుకి మరో సినిమాలో ఛాన్స్ ఇచ్చి ఈ తప్పును కవర్ చేస్తాడా ఏంటి అని సోషల్ మీడియా అంతా డిస్కషన్ చేస్తూ ఉన్నాయి. నిజానికి జాన్వీకి తన యాక్టింగ్ టాలెంట్ చూపించడానికి పెద్దిలో 2 మంచి ఛాన్సెస్ దక్కాయి. సెకండ్ హాఫ్ లో తాళి తీసుకుని తనకు తాను కట్టుకునే ఎమోషనల్ సీన్ ఒకటి, క్లైమాక్స్ లో పెద్ది దగ్గరకు చేరే సీన్ ఇంకొకటి. ఈ 2 చోట్ల పెర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉంది. కానీ డైరెక్టర్ బుచ్చిబాబు ఆ సీన్స్ ని షార్ట్ కట్స్ లో లేపేశాడు. క్లైమాక్స్ లో కూడా హీరోకి భుజం కాయడానికి మాత్రమే ఆమెను పరిమితం చేశాడు. అంటే యాక్టింగ్ ఉన్న సీన్స్ ఎడిటింగ్ లో కట్ అయిపోయాయా, లేక డైరెక్టరే గ్లామర్ కోసం ఆ మాత్రం ఆమెను వాడుకున్నాడా అనే డౌట్ ఇప్పుడు అందరిలోనూ వస్తోంది. రిజల్ట్ ఏంటంటే, సినిమాలో ఆమె లవ్ ట్రాక్ కాస్త క్రింజీగా అనిపించినా కథకు మైనస్ అయిందనే పబ్లిక్ టాక్ నడుస్తోంది. ఆల్రెడీ దేవరా సినిమాలో కూడా తంగం అంటూ జస్ట్ గ్లామర్ సాంగ్కే పరిమితం చేశారు. ఇప్పుడు పెద్దిలో కూడా అదే రిపీట్ అయింది. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ క్యారెక్టర్ స్పేస్ విషయంలో జాన్వీ కపూర్ కూడా హర్ట్ అయినట్టుగా ఇన్సైడ్ టాక్. దానికి ప్రూఫ్ అన్నట్టుగా రీసెంట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక నెగిటివ్ పోస్ట్ వచ్చింది. అందులో పెద్ది భారతీయ సినిమా చరిత్రలో ఒక హీరోయిన్ కు జరిగిన అత్యంత అవమానం అని రాసి ఉంది. షాకింగ్ ఏంటంటే, స్వయంగా జాన్వీ కపూర్ ఆ పోస్టును లైక్ చేసింది. అది చూసి నెటిజన్స్ షాక్ అయ్యారు. విషయం కాంట్రవర్సీ అవుతుందని తెలిసి జాన్వీ వెంటనే దాన్ని అన్లైక్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నెటిజన్లు స్క్రీన్ షాట్స్ తీసేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంటే తన క్యారెక్టర్ను వల్గర్గా చూపించారనే అసంతృప్తి జాన్వీలో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. సినిమా రిలీజ్ సందర్భంగా జాన్వీ కపూర్ కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అక్కడ ఒక అరుగుపై ట్రెడిషనల్ లంగా ఓణి డ్రెస్లో ఎంతో పద్ధతిగా అచ్చమైన తెలుగు ఆడపిల్లలా కూర్చున్న వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన లైఫ్లో ఏ ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్నా తిరుపతి రావడం ఆమెకు వాళ్ళ మదర్ శ్రీదేవి నుంచి వచ్చిన అలవాటు. అలాంటి జాన్వీ కపూర్లో అచ్చమైన పద్ధతి గల తెలుగుదనం మన మూవీ మేకర్స్ కి ఎందుకు కనిపించడం లేదు? హిందీలో చూస్తే మిలి, గుంజన్, సక్సేనా లాంటి ఎన్నో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది జాన్వీ. కానీ టాలీవుడ్ కు వచ్చేసరికి కేవలం గ్లామర్ డాల్ లాగా ఎందుకు మారిపోతుంది? ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ కాంబినేషన్ కాబట్టి క్యారెక్టర్ తో సంబంధం లేకుండా బ్లైండ్ గా ఓకే చెప్పేసిందా? ఇదంతా చూస్తుంటే ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. ఒకప్పుడు తమిళ, తెలుగు, బాలీవుడ్ ఇండస్ట్రీలను తన యాక్టింగ్ తో, నటనతో వన్ సైడ్ రూల్ చేసిన గ్రేట్ నటి శ్రీదేవి. ఆమెకు
కూతురికే ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్స్ ఇస్తుంటే ఇక నార్మల్ హీరోయిన్స్ పరిస్థితి ఏంటి? హీరోలకు మైండ్ బ్లోయింగ్ ఎలివేషన్స్, పవర్ఫుల్ కంటెంటెంట్స్ రాసే రైటర్స్ అండ్ డైరెక్టర్స్ హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి కేవలం గ్లామర్ షో, అందాల ఆరబోతుకే ఎందుకు ఫిక్స్ అయిపోతున్నారు? హీరోయిన్ అంటే కేవలం కమర్షియల్ ఎలిమెంట్ మాత్రమేనా? ఇప్పుడు మనం 2026లో ఉన్నాము. ఇండియన్ సినిమా గ్లోబల్ లెవెల్కి వెళ్తోంది. కానీ హీరోయిన్స్ చూపే విధానంలో మాత్రం మన మేకర్స్ మైండ్ సెట్ ఇంకా మారదా? మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వచ్చు, 100 కోట్లు రావచ్చు, కానీ క్యారెక్టర్స్ లో డెప్త్ లేకపోతే ఇలాంటి నెగిటివిటీ కాంట్రవర్సీలు తప్పవు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? బుచ్చిబాబు స్టేట్మెంట్ పై మీ ఒపీనియన్ ఏంటి? రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉంటా అనడం ద్వారా ఇప్పుడు చేసిన తప్పును డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేసినట్టేనా? మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి BLM ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.